ఎస్ఐఆర్ పేరుతో కేంద్రం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు తమ రాష్ట్రంలో జరగనివ్వబోమని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గాన్ని కృష్ణా నీళ్లతో తడుపుతానని మాటిచ్చారు. ఇవాళ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కొడంగల్లో 110 కోట్లతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత నాంపల్లిలో హజ్ యాత్రను ప్రారంభించారు సీఎం. సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 110 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం. అక్కడి నుంచే దౌలతాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. కొడంగల్లో 430 పడకల హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి. కొడంగల్ను కృష్ణా జలాలతో తడుపుతానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తానని మాటిచ్చారు. ఎత్తిపోతల పథకానికి ఏ అడ్డంకి లేదని, ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. దేశానికి ఆదర్శంగా కొడంగల్ను తీర్చిదిద్దుతానని తెలిపారు. 2300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును లగచర్లలో నిర్మించుకుంటున్నామని చెప్పారు సీఎం. ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. ఎప్పుడు కావాలనే సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. నాంపల్లిలో హజ్ యాత్రను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్షేమంలో మైనారిటీల వాటాను అందిస్తున్నామని చెప్పారు సీఎం. వైట్ కాలర్ జాబుల కంటే ప్రస్తుతం బ్లూ కాలర్ జాబ్స్ కు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. हमारे सरकार माइनॉरिटी भलाइयों के लिए वो फॉरेन एजुकेशन के लिए 500 लोगों को हर साल हम भेज रहे. इस साल भी 500 लोगों का अलग माइनॉरिटी का, क्रिश्चियन का पहले इसमें हिस्सा थे. फॉरेन एजुकेशन के लिए भेजने के लिए अलग बना दे के आज माइनॉरिटी स्टूडेंट्स को फॉरेन एजुकेशन में भी सरकार के तरफ से हम लोग मदद दे रहे हैं. ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణలో ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వబోమని చెప్పారు. మనందరం కలిసికట్టుగా ఎస్ఐఆర్ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ये सरकार कुल के आपके लिए काम कर रहा है. इतना ही हम आप लोगों से कुछ नहीं मांग रहे. जब हज ही जा रहे, हज में आप दुआ मांगो तेलंगाना हुकूमत के लिए, क्योंकि देश भर आप देख रहे एसआईआर से क्या हो रहा है, चुनाव में क्या हो रहा है. चुनाव में जीतने के लिए लोग कैसे कैसे बातें बोल रहे. तो हम लोग तेलंगाना में जो हुकूमत चलाए 10 साल, वो किसके साथ आज तय कर लिए. సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై రివ్యూ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమావేశానికి మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం హాజరయ్యారు. మైనారిటీల సమస్యలపై ఆరా తీశారు రేవంత్ రెడ్డి.